బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలో బాసరలో సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులను సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకోనున్నారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భక్తుల సంఖ్య, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. జ్ఞాన సరస్వతి దేవాలయం ప్రసిద్ధిగాంచినటువంటి యావత్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి సరస్వతి క్షేత్రంలో ఒకటి. ఈరోజు అమ్మవారి క్షేత్రానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి అమ్మవారి యొక్క ఆలయ గత ఎన్నో సంవత్సరాల నుండి నిరీక్షించినటువంటి ఫలితము ఈరోజు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారి దర్శనానికి వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆలయ పునర్నిర్మాణం గురించి అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి వారికి అమ్మవారి ఆశీస్సులు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల్లో ఆకాంక్ష తిరుగుతుంది. కాబట్టి వారికి ప్రత్యేక ఆలయ వైదిక సిబ్బంది మరియు మిగతా ప్రాంత ప్రజల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6,000 మంది భక్తులకు అన్ని వసతులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు, 200 మంది ఏకకాలంలో కూర్చుని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరవడిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇక దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి అవతల వైపు వెళ్లేందుకు అండర్ పాస్, అవతల వైపున సోలార్ రూప్ టాప్ తో వాహనాల పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైనటువంటి మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణం ఆవల హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో అలరారేలా మొక్కలు నాటనున్నారు. నమః శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. చదువుల తల్లి కొలువైన బాసరా క్షేత్రం లోపల బాసరా మరియు భక్తుల యొక్క చిరకాల వాంఛ ఈరోజు నెరవేరుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు బాసరకు వచ్చేసి అమ్మవారు దర్శించుకొని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అది కాసేపులో గొప్ప మంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చాలా రోజుల నుంచి ఈ యొక్క కోరిక ఉండేను. అదందరూ ఈ గ్రామస్తులు కానీ, భక్తులు కానీ, ప్రజల అందరూ ఆకాంక్ష ఉండేను. ఈ యొక్క దినము పూర్వకాలం నుంచి పురాతనమైన దేవాలయం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చాలా కోరిక ఉండేను. అది సీఎం గారు మనకు ఈరోజు తెలుస్తున్నారు. గోదావరి నది పుష్కరాలు వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్నాయి. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ ప్లాన్ లో భాగంగా చేపట్టనున్నారు. ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ రోజు బాసర పుణ్యక్షేత్రానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఏదైతే ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆయన భూమి పూజ చేయబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ అంటే? ఆశ, మరికొన్ని గంటల్లో నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే రానున్నారు. ఇప్పటికే ఇటు అధికారులు అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందే అధికారులు శృంగేరి పీఠాధిపతులను సంప్రదించారు. గర్భాలయం, అర్ధమండపం, రాజగోపురం, ఇతర గోపురాలతో పాటు మాడవీధులు, కోనేరు, ఉత్తరముఖ ద్వారాల నిర్మాణాలకు సంబంధించిన ఆ పీఠాధిపతుల అనుమతులు అయితే తీసుకున్నారు. భక్తుల సంఖ్యకు సరిపడే విధంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2,000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయ అర్ధమండపాన్ని 5,000 చదరపు అడుగులకు అయితే పెంచుతున్నారు. ఉత్తరం వైపున ఉన్న 9 అంతస్తుల రాజగోపురం, ఇలా 3 దిక్కుల్లో 7 అంతస్తుల రాజగోపురాలను అయితే నిర్మాణం చేపట్టనున్నారు. 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తరణాన్ని
20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు అయితే పెంచనున్నారు. మరోవైపు ఆలయ నిర్మాణంలో శిలలతో చేపట్టనున్నారు. 6,000 మంది భక్తులకు అన్ని వసతులతో కూడినటువంటి 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్ లో 200 మంది ఏకకాలంలో కూర్చునే విధంగా ధ్యాన మందిరం కూడా ఏర్పాటు అయితే చేయనున్నారు. దాదాపుగా వీటి నిర్మాణం అన్నిటి కూడా మొదటి విడతల్లోనైతే 2,225 కోట్లతో అయితే ఆలయ పునర్నిర్మాణ పనులకైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అధికారులు కూడా అన్ని స్థాయి ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 11 గంటలకి బాసరకు చేరుకున్న తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ చేసిన అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకి ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామానికి అయితే చేరుకున్నారు. పిప్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ అనంతరం అయితే ఇటు బహిరంగ సభలోనైతే ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా వాసులకు ఎటువంటి వరాల జల్లు కురిపిస్తారంటూ కూడా 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉండగా, గతంలో ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇటు IIITకి సంబంధించిన విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి అయితే గతంలో గొడవ దూకారు. ఇప్పుడు బాసర ఆలయానికి వస్తున్న నేపథ్యంలో బాసర IIITని కూడా సందర్శించాలంటూ విద్యార్థులు కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.